ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డాను కలిసి తెలంగాణకు సకాలంలో ఎరువులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికీ రావాల్సిన యూరియా ఇంకా రాని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పీయూష్ గోయల్ను కలిసి తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై చర్చించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డాను కలిసి తెలంగాణకు సకాలంలో ఎరువులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వానాకాలం పంటకు సంబంధించి ఇప్పటికీ రావాల్సిన యూరియా ఇంకా రాని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పీయూష్ గోయల్ను కలిసి తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిపై చర్చించారు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలిసిన మంత్రులతోటి ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చించారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, మరో మంత్రి పీయూష్ గోయల్ని కూడా కలిశారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, యూరియా సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించినటువంటి పూర్తి స్థాయి యూరియా అనేది సరఫరా కాలేదు. దాంతో తీవ్రంగా ఇబ్బంది పడడమే కాకుండా రానున్నటువంటి ఈ వర్షాకాల సీజన్లో పంటకు కావాల్సినటువంటి యూరియా కూడా ఇప్పటి వరకు సరఫరా కాలేదు. సో ఖచ్చితంగా ఈ యూరియా సరఫరాను వెంటనే పూర్తి చేయాలి, వెంటనే తెలంగాణకు పంపాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసినటువంటి సమావేశంలో చర్చించారు. మరోపక్క కీలకంగా చెప్పాలంటే జూలైలో అందాల్సినటువంటి 160,000 టన్నుల యూరియాలో ఇప్పటి వరకు 29,000 టన్నులు మాత్రమే అందాయి. సో ఖచ్చితంగా త్వరితగతిన తెలంగాణకు సరఫరా చేయాల్సినటువంటి యూరియాను మొత్తం కూడా సరఫరా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఇక దానికి తోడు రైల్వే శాఖ నుంచి ఏ విధంగానైతే ఈ యూరియా సరఫరా కోసం బోగీల కేటాయింపు ఉంటుందో వాటిని కూడా త్వరగా కేటాయించి ఈ యూరియా సరఫరా అనేది పూర్తి స్థాయిలో తెలంగాణకు పంపిణీ చేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరోపక్క కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని కూడా కలిశారు. తెలంగాణలో కొత్తగా అనుకుంటున్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి ప్రత్యేకంగా చర్చించారు. అంతేకాదు ఏదైతే ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి కావాల్సినటువంటి కొన్ని సరుకులు ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీలకు రావాల్సినటువంటి అంశంలో అవి సరిగ్గా అందకపోవడం వల్ల, ముఖ్యంగా చైనా నుంచి రావాల్సినటువంటి కొన్ని ముడి సరుకులు దిగుమతి కాకపోవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో ఉత్పత్తి అనేది మొత్తం కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ఆ ఉత్పత్తి తగ్గినప్పుడు ఆ పరిశ్రమల పైనే కాదు, అందులో పనిచేసేటటువంటి ఆ కార్మికుల పైన కూడా ఆ ప్రభావం పడుతుంది. ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కొన్ని దిగుమతుల విషయంలో సడలింపులు కూడా చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈరోజు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కూడా అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవాల్సి ఉంటుంది. కానీ అశ్విని వైష్ణవ్ వాళ్ళ తండ్రి చనిపోవడం వల్ల ఆ అపాయింట్మెంట్స్ అనేటివి క్యాన్సిల్ అయ్యాయి. రేపు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి అపాయింట్మెంట్స్ కోసం ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ రెసిడెంట్ కార్యాలయం కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అపాయింట్మెంట్స్ ఉంటే రేపు మరో 2-3 కేంద్ర మంత్రులను కలుస్తారు. లేదంటే రేపు మధ్యాహ్నానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్కు బయలుదేరి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.